సో అందరికీ హాయ్ అండి. ఈరోజు మనమైతే గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ బయట ఎత్తున్నాము. సో ఇవాళ మనమైతే గుంటూరు జంక్షన్ నుండి రాయగడ వెళ్ళి ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ట్రైన్ చూసుకుంటే గుంటూరు జంక్షన్లో నైట్ 11 గంటలకైతే బయలుదేరుతుంది. అలాగే మనకు విశాఖపట్నం చూసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 9 గంటలకైతే విశాఖపట్నంకి అయితే వెళ్తుంది. నేనైతే విశాఖపట్నం వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. మన రాయగడ ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే గుంటూరు జంక్షన్లో నైట్ 11 గంటలకైతే బయలుదేరుతుంది. అలాగే రాయగడ కానీ చూసుకుంటే నెక్స్ట్ డే మధ్యాహ్నం 1:40 రాయగడకి అయితే వెళ్తుంది. సో ఈరోజు ఆ ట్రైన్లో మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం. గుంటూరు జంక్షన్ నుండి విశాఖపట్నం వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను. నేను బుక్ చేసిన టికెట్ కానీ చూసుకుంటే వెయిటింగ్ లిస్ట్ అయితే బుక్ చేసుకున్నాను, స్లీపర్ వెయిటింగ్ లిస్టు. సో నాకు 43 చూపించింది. టికెట్ కానీ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉంది. కన్ఫర్మ్ అయిపోతుంది అనుకున్నాను, కానీ నాకైతే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ఆర్ఏసీ అయితే వచ్చింది. బెర్త్ కానీ చూసుకుంటే సైడ్ లోయర్ 71 అయితే వచ్చింది. ఈరోజు ట్రావెల్ చేసిన ట్రైన్ మరి చూసుకుంటే 17243 గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. మనైతే ఎండ్ ట్రావెల్ చేయట్లేదు. నేనైతే గుంటూరులో ఎక్కాను, అలాగే విశాఖపట్నంలో దిగిపోతున్నాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనైతే లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఈరోజు మనమైతే ఓవర్ నైట్ జర్నీ అయితే చేయబోతున్నాము గుంటూరు నుండి విశాఖపట్నం వరకు. మ్యాక్సిమం అన్ని రైల్వే స్టేషన్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓవర్ నైట్ జర్నీ కదా, సో నిద్ర వస్తే నేను కూడా పనుకునేస్తాను. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనమైతే గుంటూరు జంక్షన్ ప్లాట్ఫామ్ 1లో అయితే ఉన్నాము. మీరు పైకి వెళ్ళాలంటే రిటైనింగ్ రూమ్ అయితే ఉంటుంది, అలాగే డార్మెటరీ కూడా అయితే ఉంటుంది. బాగుంటుంది గుంటూరులో. అలాగే స్కానింగ్ మిషన్ అయితే ఉంది. మీకు జనరల్ టికెట్ కావాలంటే ముందరకైతే వెళ్ళాలి. బుకింగ్ హౌస్ అయితే ముందర అయితే ఉంది. గుంటూరు జంక్షన్లో మనకు సబ్వే కూడా అయితే ఉంటుంది. కింద నుంచి కూడా మనైతే ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళచ్చు. ఇప్పుడైతే మూవేసినారు. మనకు సైడ్ కదంటే మెట్లు అయితే ఉంటుంది. మన ట్రైన్ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ 4కి అయితే వస్తుందన్నారు. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. ఏమో అనుకున్నాం కానీ క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్కి గుంటూరులోనే. ఇంకా విజయవాడలో ఫుల్ అవుతుంది అనుకున్నా కానీ గుంటూరులోనే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఇవాళ అప్పు చేసేటప్పుడు కాకినాడలో కూడా అయితే పూజ పడుతుంది. విజయవాడ సంబంధించిలోకి 10 నిమిషాలు డిపాజిట్ పెట్టుకుని ఇప్పుడైతే వచ్చింది బండి గుంటూరు రాయగడ. మనకు వచ్చిన కోచ్ కలుసుకుంటే ఇదే X13 అయితే వచ్చింది. 71 సైడ్ లోయర్. ముందుగా తెలాలి. బాత్రూమ్ డోర్ పక్కన అయితే వచ్చింది. గుంటూరు జంక్షన్ నుంచి మన ట్రైన్ దాదాపు 11 నిమిషాలు లేట్గా అయితే బయలుదేరింది. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మంగళగిరి అయితే ఉంటుంది. అక్కడ కనిపించే స్టేడియం చూసుకుంటే అమరావతి క్రికెట్ స్టేడియం. అది ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. వెల్కమ్ టు మంగళగిరి. మంగళగిరిలో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ప్లాట్ఫామ్ అయితే సరిపోలేదు, దిగాప కూడా అయితే ఉన్నారు క్రౌడ్. మంగళగిరికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. మంగళగిరికి మన ట్రైన్ దాదాపు 12 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయే దాదాపు 1 మినిట్ అయితే ఉంటుంది. మంగళగిరిలో అయితే మాత్రం క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఎక్కుతారు. మనకైతే సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది. మంగళగిరి నుంచి మనమైతే ఎక్కేద్దాం. మనమైతే మంగళగిరి నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది విజయవాడ జంక్షన్. మంగళగిరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAG. బాయ్ బాయ్ మంగళగిరి. సో టీసీ దగ్గరికి వెళ్ళి నాది RS సార్ అన్నాను. సో నీకైతే బెర్త్ అయితే ఇస్తాను, కన్ఫర్మ్ బెర్త్ అయితే ఇస్తాను, విజయవాడ దాటింది అయితే ఇస్తాను అన్నారు. సో నా సీట్ దగ్గర కానీ చూసుకుంటే వాళ్ళకి వేరే వేరే చోట కన్ఫర్మ్ అయ్యి ఇంకో చోటకి RS అయితే పడింది. సో కన్ఫర్మ్ సీట్కి నన్ను పంపించేసి RSలో అయితే వాళ్ళు అవుతున్నారు. వాళ్ళైతే రాజమండ్రి దాకే అంట. సో ఎట్లా ఒకలాగా నేనైతే ఇక్కడికైతే వచ్చాను. వాళ్ళు బుకింగ్ చూసి ఇక్కడ రాజమండ్రి దాకా మళ్ళీ రాజమండ్రిలో ఎక్కినానంటే మళ్ళీ నాకు దెబ్బ. మళ్ళీ నేనైతే ముందరికి వెళ్ళి నా సీట్ దగ్గర నేను కూర్చోవాల్సిందే. మనమైతే కృష్ణా రివర్ అయితే క్రాస్ చేస్తున్నాము. అదంతా చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్. మనకు అక్కడ టెంపుల్ కనపడుతుంది కదా, ఆ టెంపుల్ కలుసుకుంటే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్. ఈ పక్కేమో కృష్ణా రివర్, పైనేమో కనకదుర్గమ్మ టెంపుల్.
ఈ ట్రైన్ చూసుకుంటే చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్. హైదరాబాద్ అక్కడ నాంపల్లి, చెన్నై బీచ్. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. విజయవాడ జంక్షన్లో క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు మన ట్రైన్ కోసం. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 6కి అయితే వచ్చింది విజయవాడ జంక్షన్కి. మనమైతే విజయవాడ జంక్షన్కి దాదాపు 2 నిమిషాల ముందుగా అయితే వచ్చాము, బిఫోర్ టైం అయితే వచ్చాము. విజయవాడ జంక్షన్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. మనమైతే 2 నిమిషాల ముందుగా అయితే వచ్చాం కదా. సో ఇక్కడ దాదాపు 7 నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది. క్రౌడ్ అయితే మాత్రం విజయవాడ జంక్షన్లో చాలా ఫుల్గా అయితే బోర్డ్ అయినారు. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు కదా. మొత్తం ట్రైన్ ఎక్కించిన మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ అయిపోయింది చూడండి. ఇప్పుడే ప్లాట్ఫామ్ 4 కానీ చూసుకుంటే శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. SMBB బెంగళూరు నుండి కాకినాడ టౌన్ వెళ్ళే శేషాద్రి అయితే వచ్చింది. మనమైతే విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ అవ్వడం పోయేది నూజివీడు. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. మనం పల్నాడు ఎక్స్ప్రెస్ అయినప్పుడు ఎదురుగా వచ్చింది చూడండి, మళ్ళీ ఇప్పుడు ఎదురు వస్తుంది పద్మావతి. ఫుల్ క్రౌడ్ జనరల్లో కూడా. అది సరిపోకుండా స్లీపర్లో కూడా ఫుల్గా తెక్కేసారు. బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా ఖాళీగా ఉంది, ఫ్రంట్ సైడ్ అయితే కొద్దిగా ఫుల్గా ఉన్నారు జనాలు. బాయ్ పద్మావతి. మన ట్రైన్ అయితే ద్వారపూడికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ దిగిన క్రౌడ్ వేసుకుంటే కొద్దిగా బయటకి అయితే ఉన్నారు అంతే. ద్వారపూడి నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ అప్పుడు అయితే అనపర్తి. మన ట్రైన్ అయితే అనపర్తికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. దిగిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఎక్కిన వాళ్ళు కూడా లైట్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ అయితే గరీబ్రథ్ అయితే ఓవర్టేక్ చేస్తుంది. ఇప్పుడు రెండో ఓవర్టేక్ చెన్నై నుండి హౌరా వెళ్ళే మెయిల్. ఇక్కడైతే మన ట్రైన్ అయితే 2 ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసినాయి, గరీబ్ రథ్ అలాగే హౌరా మెయిల్.
ఆ తర్వాత మనకి సిగ్నల్ ఇచ్చి పంపించినాడు. వెనకాల కోకోనట్ అయితే ఉంది, దానికి ఓవర్టేక్ చేస్తాడు అనుకున్నా, లేదు మనకే ముందు ఇచ్చేసినాడు. మన వెనకాల చూసుకుంటే కోకోనట్ అయితే ఉంది, దానికైతే మనైతే ఓవర్టేక్ అయితే దొరకలేదు. మన వెనకాల అయితే వస్తున్నాడు. మనమైతే సమ్మర్లో కూడా జంక్షన్కి అయితే చేరుకున్నాము. దాదాపు 1 గంట 20 నిమిషాలు లేట్గా అయితే చేరుకున్నాము. సమ్మర్లో కూడా జంక్షన్ నుంచి ఇక్కడ నుండి కాకినాడ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. సమ్మర్లో కూడా జంక్షన్కి మన ట్రైన్ మార్నింగ్ 4:05కి అయితే రావాలి. మన ట్రైన్ 5:20కి అయితే వచ్చింది. దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నపై 2 నిమిషాలు అయితే ఉంటుంది, బయలుదేరిపోయింది. దిగే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గా ఉన్నారు, అలాగే ఎక్కిన వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు. హౌరా బెంగళూరు హంసవార్ 2 అవర్స్ లేట్ అనుకుంటా. ఇప్పుడే కోకోనట్ సూపర్ ఫాస్ట్ అయితే వస్తుంది. లింగంపల్లి నుండి కాకినాడ టౌను. యాక్చువల్గా అయితే గౌతమ్ అయితే వెళ్ళాలి. గౌతమి 4 గంటలు లేట్, దానికి ట్రైన్కి అయితే ఫుల్ అయితే ఉన్నారు రోడ్డు. తర్వాత తీసుకుంటుంది, చాలా బాగుంది చూడండి. ఇప్పుడు కూడా విశాఖపట్నం నుండి రాయగడ వెళ్ళేటప్పుడు చూసుకుంటే రూట్ మొత్తం చాలా బాగుంటుంది. సో అది కవర్ చేస్తాను. నేనైతే విశాఖపట్నం దిగిపోతున్నాను. సో చేద్దాం నెక్స్ట్ టైం. మన ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ ట్రైన్ని 1999 అలాగే 2000 మధ్యలో అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ స్టార్ట్ చేసినప్పుడు కలుసుకుంటే ఈ ట్రైన్ని ఒక ప్యాసింజర్ కిందకైతే స్టార్ట్ చేశారు విజయవాడ నుండి విజయనగరం దాకా. ఆ తర్వాత ఈ ట్రైన్ని 2018లో ఏప్రిల్లో ఈ ట్రైన్ విజయనగరం నుండి రాయగడ దాకా అయితే ఎక్స్టెండ్ చేసినారు. రాయగడ కలుసుకుంటే మనకు ఒడిశాలో అయితే ఉంటుంది. రాయగడ దాకా ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ని ఎక్స్ప్రెస్ అయితే చేసినారు. మళ్ళీ 2018 నవంబర్లో ఈ ట్రైన్ని గుంటూరు దాకా అయితే పొడిగించినారు. మన గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది అంటే ఈ ట్రైన్ 567 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. ఈ ట్రైన్ కనుక స్టాప్లుగా చూసుకుంటే దాదాపు 30 రైల్వే స్టేషన్లు అయితే ఆగుతుంది గుంటూరు రాయగడ మధ్యలో.
అలాగే ఈ ట్రైన్ ప్రయాణించే చేసే సమయం కానీ చూసుకుంటే దాదాపు 15 గంటల 7 నిమిషాలు అయితే పడుతుంది గుంటూరు నుండి రాయగడ వెళ్ళడానికి. న్యూటిస్కి తాంబరం న్యూటిస్కి నుంచి తాంబరం గట్టే వస్తుంది. వరస్ట్ ట్రైన్ రేపల్ల జనరల్లో ఫుల్గా అయితే ఉన్నారు. విశాఖపట్నం పలాస ప్యాసింజర్ చాలా కష్టంగా ఉంది. రోజు ట్రై చేద్దాం. ఫైనలీ మన ట్రైన్ అయితే 1 మినిట్ ముందుగా అయితే విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయింది. 9 గంటలకు రావాలి, 8:59 కంతా రీచ్ అయితే. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 1కి అయితే వేసినారు. ఆ పక్కైతే వాస్కోడగామకి షాలిమార్ వెళ్ళి అమరావతి ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. మన ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని ముందుకు తీసుకొచ్చింది కూడా. ఫైనల్లీ చూసుకుంటే విశాఖపట్నం జంక్షన్లో కూడా చాలా ఫుల్గా అయితే డిపోర్ట్ అయినారు. ఈ ట్రైన్లో రాయగడ నుండి గుంటూరుకు వచ్చే టైమింగ్ అని చూసుకుంటే ఈ ట్రైన్ రాయగడలో మధ్యాహ్నం 3 గంటలకు అయితే బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ టైం మార్నింగ్ 4:50 అంతా గుంటూరుకి అయితే రీచ్ అయిపోతుంది. అలాగే వచ్చేటప్పుడు టైమింగ్ అని చూసుకుంటే 13:50 అయితే పడుతుంది రాయగడ నుండి గుంటూరు రావడానికి. నేనైతే చాలా రైల్వే స్టేషన్ అయితే చూపించలేదు. అలాగే చాలా ట్రైన్లు కూడా ఓవర్టేక్ అయితే కొట్టినాయి. దాదాపు 5 ట్రైన్ దాకా అయితే ఓవర్టేక్ కొట్టినాయి. దాంతో 2 మాత్రం అయితే నేను చెప్పినాను. సో నేనైతే ఫుల్గా అయితే పల్నాడు ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ ఈ ట్రైన్ అయితే ఎక్కినాను. సో దానివల్ల కొద్దిగా అయితే స్లీప్ వేసినాను. సో నేను చూపించాల్సింది మాత్రం కొంచెం లైట్గా చూపించాను అంతే. సో నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా అయితే ఫుల్ ట్రైన్ చేద్దాం. మన రాయగడ నుండి గుంటూరు దాకా ఫుల్గా అయితే ట్రావెల్ చేద్దాం. ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీబోర్డింగ్ ఫ్రమ్ విశాఖపట్నం జంక్షన్. మళ్ళీ విశాఖపట్నం వచ్చిన తర్వాత మన ట్రైన్ లోకల్ రిఫరెన్స్ చేసుకుని రాయగడకి అయితే వెళ్ళిపోతుంది.